గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. దిస్ ఇస్ వినయ్. సో చాలా మందికి ఒక ఫ్రెషర్స్ చాలా ఇండికేటర్స్ యూజ్ చేస్తుంటారు. నేను కూడా చాలా ఇండికేటర్స్ ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేశాను. కానీ నా స్టైల్ ఏంటంటే నేను ఎక్కువ సెల్లింగ్ సైడ్ ఉంటానన్నమాట. సో డైరెక్ట్ టాపిక్ వస్తున్న టైం వేస్ట్ ఎందుకు. సో డైరెక్ట్ నేను ఎక్కువ సెల్లింగ్ సైడ్ అంటే రెండు రకాలు ఉంటాను. ఒకటి ఏంటంటే మనకి పిఈ సైడ్. ఓకే, సెల్లింగ్ సైడ్ అంటే ఒక పిఈ సైడ్ అంటే జనరల్గా మనం పిఈ బై చేస్తాం కదా, పి. ఇంకోటి ఆప్షన్ సెల్లింగ్ అంటే కూడా సెల్లింగ్ అనమాట. సో ఈ రెండు సైడ్లు ఉంటాను. బట్ పి అండ్ నేను ఎక్కువ యాక్చువల్గా సీలు బై చేయను. ఎందుకు బై చేయనంటే ఏదైనా మార్కెట్లో న్యూస్ వచ్చింది అనుకోండి, ఎనీ న్యూస్, అది ఏదైనా న్యూస్ వచ్చింది అనుకోండి, సెల్లింగ్ ఫస్ట్ రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సెల్లింగ్ ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. సో దానివల్ల నాకేంటంటే నేను ఎక్కువ ఏం చేస్తాను అంటే సెల్లింగ్ సైడే ప్రిపేర్ అయి ఉంటాను. బయింగ్ సైడ్ మూమెంటం ఎప్పుడో ఒకప్పుడు మనకి ఫేవరబుల్గా వస్తుంది. కానీ ఎక్కువ న్యూస్ వచ్చిందంటే మాత్రం ఏ స్టాక్లో ఇప్పుడు నిఫ్టీ లాంటిది ఏదైనా ఉంటే, ఏ స్టాక్లో బ్యాడ్ న్యూస్ ఉన్నా కూడా, గుడ్ న్యూస్ అనేది చాలా రేర్, బ్యాడ్ న్యూస్ ఉన్నా కూడా నిఫ్టీ అనేది ఫాలో అవుతుంది. నిన్న మనకి ఎస్బీఐ లైఫ్, ఇండిగో ఫాలో అయింది కదా, అట్లా ట్రాక్ చేస్తారు అనమాట. సో ఎప్పుడు మనము ఎక్కువ స్పీ సైడ్ ఉంటేనే మనకి ప్రాఫిట్లు ఎక్కువ వస్తాయి. ఈవెన్ రాకేష్ జుంజువన్లా గారు, ఆయన పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రాకేష్ జుంజున్వాలా గారు ఉన్నారు కదా, ఆయన ఎక్కువ డబ్బులు సెల్ చేసి సంపాదించిన అనమాట, బై చేసి సంపాదించలేదు. సో ఆయన ఒక మంచి నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకంటే నీకు మెట్లు ఎక్కడం కష్టం కానీ దిగడం ఈజీ. సో నాకు కూడా ఏంటంటే సెల్లింగ్ వచ్చినప్పుడు ఏమైతే మార్కెట్లో ప్యానిక్ అయ్యి ఈ ఫాల్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, సెల్లింగ్ ఉన్నంత నీకు ర్యాంప్, బయింగ్ ఉండదు ఎక్కువ. ఓకే, సో అందుకే నేను ఎక్కువగా సెల్లింగే ప్రిఫర్ చేస్తాను. సో దీని గురించి నేను యాక్చువల్గా ఒక ఇండికేటర్ అనేది మార్కెట్ మెంటర్ ఏఐ ఇండికేటర్ చాలా మంది, ఎందుకంటే నేను చూస్తున్నాను మార్కెట్లో సూపర్ ట్రెండ్లు, ఆ ఇండికేటర్లు, ఈ ఇండికేటర్లు, అవి బై వస్తే బై, లేబుల్ వస్తే బై చేయడం, సెల్ లేబుల్ వస్తే సెల్ చేయడం. సో అదంతా చిన్నపిల్లలు చేసేది అన్నమాట. సో నేను ఈ ఇండికేటర్ రెండు రకాలు యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఇన్ ద మనీ పీ తీసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు నిఫ్టీ 25,938 దగ్గర ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇన్ ద మనీ తీసుకోవాలి. అంటే ఎక్కువ టీటాడీకి అవ్వకుండా 25,000, ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ 25,938 దగ్గర ఉంది కదమ్మా. నా ఇండికేటర్కి ఏంటంటే మీరు ఏం చేయాలంటే, అంటే సేఫ్ సైడ్గా ఉండడానికి, మంచి ప్రాఫిట్ రావడానికి 25,800, ఓకే, ఆర్ 25,007 ఇట్లా ఇంద మనీ తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం వోల్టాలిటీ అది లేదు కూడా, మనకి ఆప్షనబుల్ అనేది చాలా ఈజీ ఉంటుంది. ఓకే, ఎక్కువ ఇంద మనీ తీసుకోవాలి ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ మనకి టైమింగ్స్ అనమాట. టైమింగ్స్ ఈ ఇండికేటర్ని మీరు ట్రేడ్ చేయాలంటే 9:30, 9:40 వరకు అసలు ట్రేడ్ చేయకండి. 9:30కి ముందు ట్రేడ్ చేయొద్దు. అండ్ 2:30, దట్స్ ఇట్. ఓకే, 2:30 వరకు మీ క్లోజ్ అయిపోవాలి. 9:30 to 2:30 మాత్రమే మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఇంకో 9:45 తర్వాత చేస్తే ఇంకా మంచిది. ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు మీరు 9:40తో చేయండి. ఇప్పుడు నేను బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తా. ఒక మంత్ కాదు, 3 months బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తా. నేను ఇచ్చే గ్యారంటీ పాయింట్స్ ఎంత తెలుసా? నిఫ్టీలో నేను ఇచ్చే పాయింట్స్, గ్యారంటీ పాయింట్స్ 25 పాయింట్స్ టు 50 పాయింట్స్. ఓకే, ఇంకా దానిపైన మీరు ట్రైల్ చేసుకుంటూ 25 పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా ఒకసారి సిగ్నల్ వచ్చిందంటే వస్తుంది. అప్పుడు మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 25 ఇంటూ మనకి నిఫ్టీ లాట్ సైజ్ ఎంత, 65. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక లాట్కి ఒక 1400 టు 1500 వరకు వస్తుంది. సో ఇంత అక్యురసీ ఎలా ఉంటుందని మీకు ఒక 5 months బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను, మీకు చూడండి ఒకసారి. ఓకే, సో నిన్న మార్కెట్ని చూసుకుందాం. ఈ ఇండికేటర్ సెట్టింగ్స్ ఇదంతా ఇక్కడ ఇది వాల్యూ ఉంది కదా, దీన్ని 40 వాల్యూ అన్నమాట. దీనంతా సెల్ జోన్, దీని కింద ఉండేదంతా మనకి సెల్ జోన్ అనమాట. చూడండి ఇక్కడ ఏమైంది, మార్కెట్ 12:55 అవుతుంది. ఇక్కడ మార్కెట్ దీని కింద ఈ సెల్లింగ్ జోన్ కిందికి వచ్చేసింది. స్టాప్ లాస్ ఏంటి తెలుసా? దీనికి స్టాప్ లాస్ చాలా విచిత్రంగా ఉంటుంది. స్టాప్ లాస్ ఎయిదర్ స్వింగ్ హై పెట్టుకోవచ్చు, లేదంటే ఈ లైన్ ఉంది కదా, బ్లాక్ లైన్, ఈ బ్లాక్ లైన్ దీన్ని దాటి వెళ్తే మనకి స్టాప్ లాస్. సో నేను ఇచ్చే అక్యురసీ ఎంత తెలుసా? 8/10. అంటే 10 ట్రేడ్ తీసుకుంటే 8 సక్సెస్, 80% సూపర్ సక్సెస్ రేట్. ఓకే, సో దీన్ని ఎలా వాడాలో చెప్తాను. సింపుల్గా ఏం చేయాలి, 5-minute టైం ఫ్రేమ్ యూజ్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఈ బ్యాండ్ ఉంది కదా, ఇది లోపలికి వస్తే చాలు. జస్ట్ ఇంక కొంచెం క్లియర్గా ఇట్లా లోపలికి వస్తే ఏం చేయాలంటే, మీరు ఇది స్టాప్ లాస్, లేకపోతే స్వింగ్ హై స్టాప్ లాస్ పెట్టేసుకోవచ్చు, అయిపోయింది. ఓకే, డన్. ఇక్కడ టైం ఎంత అవుతుంది, నేను ఏం చెప్పాను, 2:30 తర్వాత ట్రేడ్ చేయొద్దు. సో నో ట్రేడ్ జోన్. ఓకే, ఇక్కడ నో ట్రేడ్ జోన్.
మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తా. ఈ ఇండికేటర్‌తో లైవ్‌లో కూడా నేను నిన్న, ఇవాళ చాలా చేశాను. ఓకే. బయింగ్ నేను వెళ్ళను. ఇక్కడ బై వచ్చింది కానీ నేను వెళ్ళను. నేను ఓన్లీ పీఈ సైడే ఉంటాను. క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి 140కి ఇక్కడ ఎంత 150కి సిగ్నల్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మీకు ఆల్మోస్ట్ ఓకే. సో ఇక్కడ సిగ్నల్ ఇచ్చేసింది. స్టాప్ లాస్ ఇది పెట్టుకున్నాం అండ్ స్టాప్ లాస్ ఇది పెట్టుకున్నాం. చూడండి ఇక్కడ నుంచి నన్ను నమ్మొద్దు మీరు, బట్ చూడండి, మీరు ట్రేడింగ్ స్టైల్ అనేది చూడండి. ఆల్మోస్ట్ మనకి 80 పాయింట్స్, మోర్ దెన్ 80 పాయింట్స్ ఇచ్చింది. 5 మినిట్స్ క్యాండిల్ కదా, 80 పాయింట్స్ ఇచ్చేసింది. సార్ ఇక్కడ వచ్చింది కదా సార్, ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే నేను ఏం చెప్పాను, మార్కెట్ ఇక్కడ మీరు తీసుకున్నారు, ఇక్కడ స్టాప్ లాస్ ఏమని చెప్పాను నేను, ఇది దాటాలి. స్టాప్ లాస్ స్వింగ్ కంటే ఇది క్రాస్ అయితే మీ స్టాప్ లాస్ అన్నమాట. ఓకే. ఈ బ్లాక్ లైన్ దీన్ని ఉన్నది ధైర్యంగా ఉండండి. అది ఇంత పైకి వెళ్ళినా కూడా ఏం కాదు, మళ్ళీ కిందికి వస్తుంది. ఇది నా ప్రామిస్ మీకు. సరే చూడండి, ఇక్కడ వండర్ఫుల్ చూడండి. ఇక్కడ ఏమైంది, మార్కెట్ 950 ఓపెన్ అయింది. మనం వద్దు ఇంకా 915 కాదు, ఇక్కడ క్రాస్ అయిపోయింది. 925, 930 తర్వాత కిందనే ఉంది కదా, హాయిగా రీజ్ చేసుకోండి ట్రేడ్, పీఈ ట్రేడ్. ఓకే. అండ్ ఇక్కడ చూద్దాం, మీకు ఎంత వండర్ఫుల్ చూపిస్తాను చూడండి ఇండికేటర్. ఇక్కడ మనం అసలు ట్రేడ్ చేయం. ఇక్కడ బై మిస్టేక్ ఇది కొంచెం క్లారిటీ లేదు, కొంచెం నీట్గా ఇంకా కిందకి ఇలా రావాలి. ఇలా వస్తే మీకు ఏంటంటే మంచి బాగుంటుంది. పోనీ సరే బై మిస్టేక్ మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారో అనుకుందాం, ఇది చూసి పక్కన ఎంటర్ అయ్యారు అనుకుందాం. సో స్టాప్ లాస్ ఏం చెప్పాను, స్టాప్ లాస్ ఇది క్రాస్ అయిందా, అవ్వలేదు. ఇందమని ఎందుకు తీసుకోమన్నా నెక్స్ట్ టైం గ్యాప్ డౌన్. సో ఇంత బ్యూటిఫుల్గా మీకు ఏ ఇండికేటర్ ఇవ్వదంటే చిన్న మిస్టేక్ కూడా చేయనియదు మిమ్మల్ని. ఓకే. చూడండి ఇదంతా సెల్లింగే చూడండి. నేను ఓన్లీ పీఈ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది బయింగ్కి కాదు, ఓన్లీ పీఈ సెల్లింగ్కి. ఒక్కరోజు సెల్లింగ్ వస్తే చాలు, ప్రతిసారి సెల్లింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి అయిపోయిందా, ఇక్కడ నుంచి ఇదంతా ప్రాఫిట్. ఓకే. దీనిలో ఏం బ్లాక్ మ్యాజిక్ లేదు, ఏం లేదు, క్లియర్ ప్రాఫిట్స్, వెరీ క్లియర్ ప్రాఫిట్స్. ఇక్కడ ఈ ట్రేడ్ తీసుకున్నానా, ఇది చాలదా మీకు 26,009 నుంచి 993. ఓకే. సో మీకు ఆల్మోస్ట్ 18 పాయింట్స్ వచ్చేసాయి. అండ్ ఇంకా కింద చూడండి, ఇక్కడ వరకు వచ్చేసింది ట్రేడ్. సో క్లియర్ కట్ ఈ ఇండికేటర్ పని చేస్తారా పని చేయదని మీకే వదిలేస్తున్నా. మీరే బ్యాక్ టెస్ట్ చేసుకోండి, అన్ని మీరే చేసుకోండి, సింపుల్. ఇగో ఇక్కడ క్లిక్ చేశానా, ఇదంతా ప్రాఫిట్. ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందా, అవ్వలేదు, వండర్ఫుల్ ప్రాఫిట్. ఓకే. అండ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ క్లిక్ అయిపోయిందా, ఇది క్లిక్ చేసేసాను, ఇదంతా ప్రాఫిట్. సో నేను ఇచ్చిన ప్రామిస్ ఏంటి మీకు, 25 to 50 మధ్యలో మీరు ఎంతైనా బుక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సరే ఇక్కడ మీరు 10 o'clock ఇక్కడ ఎంటర్ అయ్యారు, ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత చూడండి ఈ క్యాండిల్ ఎంత ప్రాఫిట్ ఇచ్చేసింది. ఒక్క క్యాండిల్ జస్ట్ ఇదంతా 232 నుంచి ఆల్మోస్ట్ మీకు 10 పాయింట్స్ టార్గెట్ ఇచ్చేసింది. అండ్ ఇంకా చూడండి, మీరు ఇక్కడ ఇది ప్యానిక్ అవ్వద్దు, గ్రీన్ క్యాండిల్స్ వస్తే ప్యానిక్ అవ్వద్దు. స్టాప్ లాస్ ఇంకా అయిందా, స్టాప్ లాస్ హిట్ కాలేదు. చూడండి ఎంత కూల్గా మళ్ళీ కిందికి వచ్చేసింది మార్కెట్. సో మీరు ప్యానిక్ అయితే వేస్ట్ అనమాట, ప్యానిక్ అయితే నేను ఏం చేయలేను. ఓకే. ప్యానిక్ అవ్వకండి. ఓకే. వండర్ఫుల్ ఇండికేటర్, నేను చెప్తున్నా కదా, నేను లైఫ్లో ఏదైనా ఇండికేటర్ ద బెస్ట్ ఇండికేటర్ టిల్ ద డేట్. ఓకే. నేను కాన్సెప్ట్స్తో పాటు మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు ఇండికేటర్ మీద కంటే కాన్సెప్ట్స్ ఎక్కువ ఫోజ్. ఇదంతా దీంట్లో ఏమేమి ఉన్నాయో తెలుసా, దీనిలో ఏడిఎక్స్, ఆర్ఎస్ఐ ఇవన్నీ కంబైన్ చేసి ఉన్నాయి అనమాట. ఇది ఆప్షన్ చైన్ డేటా ఇవన్నీ కంబైన్ చేసి మీకు తీసుకొచ్చాను చూడండి, క్లిక్ చేశారు. ఓకే. బ్యూటిఫుల్. ఇంకేం కావాలమ్మా, ఇంతకంటే షార్ట్ ఇండికేటర్ నాకు ఏం చూపించండి. వండర్ఫుల్. ఇంత బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తా చూడండి. బ్యాక్ టెస్ట్ చేసి స్టాప్ లాస్ డెఫినెట్గా ఉంటాయి, స్టాప్ లాస్ కూడా చూపిస్తాను నేను. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ బై మిస్టేక్ ఇక్కడ తీసుకుందాం అనుకున్నారు. ఇక్కడ ఎంత 966 నుంచి ఆల్మోస్ట్ 96, మీకు 25 40-50 పాయింట్స్ వచ్చేసాయి. ఒకసారి మీకు 40-50 పాయింట్స్ వచ్చిందంటే మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి, అంతేగా నేను ఉంటాను అని మీరు ఉండదు. ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అందుకే మీరు 40-50 పాయింట్స్ ర్యాలీ అంటే నాట్ ఏ జోక్. ఓకే. సో 40-50 పాయింట్స్ అంటే నాట్ ఏ జోక్. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్. ఓకే. ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత బాగుంటాయి. ఎక్కడన్నా పైకి వెళ్ళిందా, స్టాప్ లాస్ వెళ్ళలేదు, మొత్తం మళ్ళీ ఫైనల్ మార్కెట్ కిందకి వచ్చింది. సో ఈ ఇండికేటర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి చెప్పన్నా, ఇంకా మీకు తిరుగు ఉండదు. దీనిలో నేను ఏం చేయట్లేదు, ప్రతి ఒక్కటి మొత్తం బ్యాక్ టెస్ట్ చేస్తున్నా చూడండి. 11th November ఇదంతా బ్యాక్ టెస్ట్ చేస్తూనే ఉన్నాను. మీకు ఎన్ని మంత్స్ కావాల్సి అన్ని మంత్స్, అవసరం పడితే మీరు కొనే ముందు గూగుల్ మీట్కి రండి, నేను చూపిస్తాను. ఓకే. వండర్ఫుల్.
ఓకే. సో ఇండికేటర్ ప్రైస్ కానీ ఎవరికైనా కావాల్సి నాకు వాట్సాప్ చేయండి. ఇట్ విల్ లైక్ ఇంకా అల్టిమేట్‌కి మీకు ఇంకో ఆప్షన్ లేదు. ఓకే. అల్టిమేట్ నిఫ్టీ అయితే ఇంకా మీకు అసలు మీరు ఏం చేయక్కర్లేదు. ప్రశాంతంగా ఇగోండి. ఏం పానిక్ లేదు. ఎంత బ్యాక్ టెస్ట్ చేస్తున్నా చూడండి. ఇంతకంటే ఎంత బ్యాక్ టెస్ట్ ఎన్ని మంత్స్ బ్యాక్ టెస్ట్ చేయాలి చెప్పండి. ఓకే. ఇంతకంటే నేను ఏం చేయాలి? ఒక్క స్టాప్ లాస్ అని ఉందా? ఒక్క స్టాప్ లాస్ చూపియండి నాకు. సింగిల్ స్టాప్ లాస్ చూపియండి. ఇగో ఇక్కడ వచ్చేసిందా ఇది స్టాప్ లాసా ఇక్కడ చూడండి ఇక్కడ ఇది క్యాండిల్స్ పైకి వెళ్తేనే మనం స్టాప్ లాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ 358 దగ్గర ఎంటర్ అయ్యాము 425 అయింది పానిక్ అవ్వద్దు మీరు ఓకే పానిక్ అయితే ఇంకా వేస్ట్ అందుకే ఇందామని తీసుకుంటే ఒక 100 పాయింట్లు పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే ఎన్నో లక్షలు పోగొట్టుకున్నారు మీరు ఓకే ఇది చూడండి మార్కెట్ టైమింగ్ కూడా నేను ఏం చెప్పాను 2:30 తర్వాత అసలు ముట్టుకోవద్దు ఇప్పుడు చూడండి 3:40కి ఇది వచ్చేసింది ఇక్కడ ఎంటర్ అయ్యాము అండ్ స్టాప్ లాస్ ఇది పెట్టుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఇదే కదా ఈ క్యాండిల్ క్లోజ్ లో ఎంటర్ అయ్యి ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు నెక్స్ట్ డే ఈ డే వరకు ఎంత వస్తే అంత తీసేయండి మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయొద్దు ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ ఉన్నా తీసేయండి ప్రాఫిట్ లోనే ఉంటాం తీసేసేయండి 10-20 పాయింట్స్ ప్రాఫిట్ నెక్స్ట్ డే వరకు క్యారీ చేయొద్దు ఓకే కొన్ని ఉన్నాయి మీకు చూపిస్తాను అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని ఉంటాయి చూపిస్తాను స్టాప్ లాస్లు డెఫినెట్గా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ నేనేం చెప్పాను 2:30 ఇక్కడ ఎంత అయింది 2:30 టైం 2:30 తర్వాత ట్రేడ్ చేయొద్దు ఓన్లీ 9:30 నుంచి ఓకే ఓన్లీ 2:30 వద్దు 9:30 నుంచి 2 o'clock వరకు చేయండి ఫెంటాస్టిక్ రిజల్ట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంతకంటే నేను ఏం బ్యాక్ టెస్ట్ చేయాలి చెప్పు వండర్ఫుల్ ఓకే సో ఇండికేటర్ నేను ఇంతకంటే నేను ఏం చూపించలేను ఈ ఇండికేటర్ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ సార్ వావ్ సార్ వండర్ఫుల్ ఉంది అంటేనే చూసుకోండి మీకు 100 సార్లు నేను లైవ్లో కూడా చూపిస్తా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నేను బ్యాక్ టెస్ట్ చేయడం చూపిస్తాను ఓకే ఆ తర్వాత మీ ఇష్టం ఓకే సో ఈ ఇండికేటర్ ఎవరికైనా కావాల్స్తే నాకు వాట్సాప్ చేయండి 9652225845 మీరు లైవ్ రండి లైవ్ వచ్చి చూడండి రేపు కూడా లైవ్ రండి వచ్చి చూడండి దాని తర్వాత తీసుకోండి నాకు ఇప్పుడు ఏం పెద్ద తొందర లేదు ఓకే ఈ ఇండికేటర్ కూడా నేను మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది అండ్ వీక్లీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది సో ఇంతకంటే క్లారిటీగా ఎవరైనా ఇండికేటర్ చూస్తే నేను నిజంగా చెప్తున్నా మా గుండు గీయించుకుంటా ఓకే అంటే ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నా అంటే దీనివల్ల చెప్తున్నాను అనమాట ఓకే సో కండిషన్స్ చెప్పాను కదా ఫస్ట్ కండిషన్స్ ఇండికేటర్ కొన్న తర్వాత ఏంటి 9:30 నుంచి ఓన్లీ 2 PM వరకే ట్రేడ్ చేయాలి 2 PM వరకు తర్వాత ట్రేడ్ చేయొద్దు అక్కడ వరకు మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నా లాస్ట్లో ఉన్నా ప్రాఫిట్లో ఉన్నా మీరు ఎగ్జిట్ అయిపోండి ఓకే ఇప్పటి వరకు అయితే నేను ఒక్క స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు మీ 5 minute టైం పీరియడ్లో ఇంతకంటే బ్యూటిఫుల్ ట్రేడ్ అయితే మీ ఇంతకంటే బ్యూటిఫుల్ ఎవరైతే మీకు ఇవ్వలేదు ఓకే సో ఓకే సో దిస్ ఈస్ ద థింగ్ మా సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్